హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు బిట్కాయిన్ని లైవ్లో అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఎలా అనలైజ్ చేస్తాము డెల్టా బుల్ ఇండికేటర్ని వాడి, అండ్ ట్రేడ్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఒకవేళ కనుక ట్రేడ్ ట్రిగ్గర్ అయినట్లయితే ఎలా ప్లేస్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఈరోజు 7 అవుతుంది ఇప్పుడు టైం, అయినా ఇది 24/7 రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయినా సరే మీ కంఫర్ట్ లెవెల్లో ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఎన్ఎస్సిలో ట్రేడ్ చేయాలి అంటే మార్నింగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. పార్ట్ టైమ్గా ట్రేడింగ్ని పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా కష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు సాటర్డే సండేస్ మీకు లీవ్ వస్తుంది. సాటర్డే సండేస్ మార్కెట్ కూడా అవైలబుల్ ఉండదు. ఈవినింగ్ టైంలో ఏదైనా చూద్దాము అంటే ఈవినింగ్ టైంలో కూడా ఓన్లీ కమాడిటీ మార్కెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా 11:30 వరకు ఉండి ఆ తర్వాత అయిపోతుంది. మార్నింగ్ 9 o'clockకి మొదలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, కంటిన్యూస్ మార్కెట్ ఉండదు కాబట్టి గ్లోబల్ మార్కెట్ మనం సింక్ అవ్వడానికి ఎవ్రీడే మార్నింగ్స్ మనకి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే మన మార్కెట్ క్లోజ్ అయినప్పటికీ వేరే మార్కెట్స్ ఓపెన్లో ఉండడం వల్ల దాంతో సింక్ అవ్వడానికి మనకి ఇలాంటిది ఒక ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు బిట్కాయిన్లో ట్రేడ్ చేశారనుకోండి, ఈ అవకాశం ఉండదు. మనం ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఈవినింగ్ అయినా అయి ఉండొచ్చు, హాలిడేస్ అయినా అయి ఉండొచ్చు, ఎప్పుడు ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు అవకాశాలు ఉంటే ట్రేడ్ చేస్తాము, లేదనుకుంటే పక్కకు కూర్చొని ఉండొచ్చు. సో ఇలాంటి అవకాశం మనకు బిట్కాయిన్లో ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేసుకొని మనం లైవ్ మార్కెట్లో డెల్టా బుల్ ఇండికేటర్ని వాడి చూద్దాము. సో ఫస్ట్ డెల్టా బుల్ ఇండికేటర్ని చూసినప్పుడు దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి ట్రెండ్ ఎటువైపు ఉందో చూసి అటువైపు మనం పార్టిసిపేట్ చేస్తాము. రెండోది వచ్చేసి మూమెంటం ఎక్కడ స్టార్ట్ అవుతే అప్పుడు మనం ట్రేడ్లో పార్టిసిపేట్ చేయడము. మూడోది స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి. సో ఏ ట్రేడర్కైనా ఈ 3 విషయాలు కరెక్ట్గా తెలిస్తే కరెక్ట్ స్ట్రాటజీస్లో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే కంటిన్యూస్గా ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 కూడా మన ఇండికేటర్లో ఉండడానికి వీలుంది కాబట్టి దీంతో మనం వేరే పార్టిసిపెంట్స్తో పోల్చుకున్నట్లయితే మంచి ఎడ్జ్ ఉండడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి అన్ని మూవింగ్ యావరేజెస్ లాగా కాకుండా జనరల్గా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మూవింగ్ యావరేజెస్ ఏంటంటే లాగింగ్ ఉంటాయి. అంటే మూవింగ్ యావరేజెస్లో మూమెంట్ జరగడానికి ముందుగా ఫస్ట్ ప్రైస్లో మూమెంట్ జరిగిన తర్వాతనే మూవింగ్ యావరేజెస్ జరుగుతుంది. ఈ మూవింగ్ యావరేజెస్ ఏంటి అంటే మనవి ప్రీవియస్ డాటాని బేస్ చేసుకొని ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మూవింగ్ యావరేజెస్ని లీడింగ్ కింద మార్చడం జరుగుతుంది. సో మార్కెట్లో మూమెంట్ రావడానికి ముందే మనం కొంచెం ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. అంటే 100% ఉంటుంది అంటే 100% ఏది కూడా ఉండదు. మనం చేసే ఎస్టిమేషన్ కూడా ఏంటి, పాస్ట్ డాటాని బేస్ చేసుకొని ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మిగతా వాటిల్లో 60% అక్యురసీ ఉన్నట్లయితే దీంతో ఒక 75% అక్యురసీ రావడానికి అవకాశం ఉంటుంది తప్ప 100% అక్యురసీ అని చెప్పను. కాకపోతే వేరే వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మనకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఇది వాడొచ్చు. ఇక్కడ చూడండి, ట్రెండ్ అప్వర్డ్ ఉన్నా కూడా గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న కన్వర్జెన్స్ కనబడుతుంది. అంటే ఇక్కడ మూమెంటం లేదా డైరెక్షనల్ వైజ్ ట్రెండ్ అనేది కొంచెం కన్సాలిడేట్ అవ్వడానికి రెడీ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. అండ్ క్యాండిల్ కలర్స్ చూసుకున్నట్లయితే గ్రీన్, రెడ్ అండ్ గ్రే కలర్స్ మనకి క్యాండిల్లో కనబడతాయి. రెడ్ కలర్లో కనబడ్డప్పుడు మనం దాని అర్థం ఏంటంటే షార్ట్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయిందని, గ్రీన్ సైడ్ కనబడ్డప్పుడు లాంగ్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయిందని. సో ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్ ట్రెండ్లో అయితే మీరు గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు, డౌన్ ట్రెండ్ అయితే రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. సో గ్రీన్ క్యాండిల్లో ఎంటర్ అయ్యి కొంచెంమంది స్కాల్పింగ్ చేసే అలవాటు ఉంటుంది. స్కాల్పింగ్ అంటే జస్ట్ ఎంటర్ అయ్యాను, ఒక 15 minutesలో 20 minutesలో ట్రేడ్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి అని ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది పొజిషనల్గా 3 days 4 days హోల్డ్ చేసే వాళ్ళు ఉంటారు. సో పొజిషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఏంటంటే డైలీ చార్ట్ ఓపెన్ చేయొచ్చు. డైలీ చార్ట్లో చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా డైలీ చార్ట్లో డౌన్ ట్రెండ్ కిందికి మారి కన్సాలిడేట్ అవుతుంది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజెస్ మనకేం చెప్తున్నాయి, సైడ్కి ప్రొజెక్ట్ చేయబడి ఉంది స్ట్రైట్ లైన్ లాగా చూడండి ఇక్కడ. సో ఎంటాంగిల్ అవ్వడానికి రెడీగా ఉందని. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ప్రీవియస్ది ట్రెండ్ క్లియర్గా ఉంది, ఇక్కడ మనకి ఎంటాంగిల్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది అని. అండ్ ఇదే టైంలో గ్రే క్యాండిల్స్ కనబడుతున్నాయి. అంటే మనకి December 19th దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా గ్రే క్యాండిల్స్ కనబడుతున్నాయి. అంటే పర్ఫెక్ట్గా ఒక సైడ్ ట్రెండ్ లేదు అని. పొజిషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఇక్కడ చూసి మనం పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోవడానికి కన్సాలిడేషన్ ఉంది, ఒక రేంజ్ ఉంది కాబట్టి రేంజ్లో ట్రేడ్ చేయొచ్చు అని మనం తెలుసుకోవచ్చు. అదే ఇంట్రాడే అనుకోండి, 15 minutes చార్ట్, 1 hour చార్ట్స్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు క్లియర్ ట్రెండ్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనం ట్రెండ్ ప్రకారంగా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, కరెక్ట్గా
ఈ పాయింట్‌లో మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిన తర్వాత ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో, మొమెంటమ్ వచ్చినప్పటికీ ట్రెండ్ లేకముందు వచ్చినటువంటి మొమెంటమ్‌ని మనం ఇగ్నోర్ చేస్తాము. సో, ఇక్కడ ట్రెండ్ వచ్చిన తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా! సో, గ్రీన్ క్యాండిల్‌లో మనం ఎంటర్ అయినట్లయితే నెక్స్ట్ మనకి యెల్లో డాట్స్ అనేవి స్టాప్ లాసెస్. సో, స్టాప్ లాసెస్‌ని క్యారీ చేస్తూ మనం కంటిన్యూయస్‌గా ట్రెండ్‌ని మనం స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు కూడా ట్రైలింగ్ చేస్తూ పైకి క్యారీ చేయడానికి అవకాశం ఉంటది. సో, ఇప్పుడు చూసినట్లయితే 7:00కి మనకి కంటిన్యూయస్‌గా గ్రీన్ క్యాండిల్స్ కనబడుతున్నాయి. మొమెంటమ్ కనబడుతుంది గానీ ట్రెండ్ మాత్రం ఫిజిల్ అవుట్ అయిపోతుంది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ టైంలో మనం హోల్డ్ చేస్తాం తీసుకోకుండా. సో, ఇలాగ డిఫరెంట్ ట్రేడింగ్ డెసిషన్స్ మన ఇండికేటర్‌ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ లేదు ఎంటర్ అయిన తర్వాత టార్గెట్ ఎక్కడి వరకు తీసుకోవాలి, నాకు ఫిక్స్డ్ టార్గెట్ కావాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్‌లా కాకుండా అనంటే మనకి లెఫ్ట్ సైడ్ బాటమ్‌లో చూసుకున్నట్లయితే లాంగ్ టార్గెట్, షార్ట్ టార్గెట్ అని అండర్‌లయింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క వొలాటిలిటీని బేస్ చేసుకొని మనం ఎంటర్ అవుతున్న టైంకి ఏది ఆప్టిమల్‌గా టార్గెట్ పెట్టుకోవచ్చు అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటది. దీన్ని బేస్ చేసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు లాంగ్ ట్రేడ్ ట్రిగ్గర్ అయిందనుకోండి 97,327 దగ్గర మనం టార్గెట్ పెట్టుకోవచ్చని. 96,725 దగ్గర రన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒకవేళ లాంగ్ ట్రిగ్గర్ అయినట్లయితే ఇది మన ప్రాబబుల్ టార్గెట్, అంటే ఒక రీజనబుల్ టార్గెట్ కింద మనం వేసుకోవచ్చు. సో, ఎక్కడ మీరు ట్రేడ్ ఎంటర్ అవుతున్నారో ఆ పాయింట్‌లో మనకి లాంగ్ టార్గెట్ ఏం చూపిస్తుంది, షార్ట్ టార్గెట్ ఏం చూపిస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం టార్గెట్స్ పెట్టుకొని కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ట్రేడ్ ఎటువైపు వెళ్ళాలి అనే విషయం తెలుస్తుంది. మొమెంటమ్ ఎప్పుడొస్తుంది అనే విషయం తెలుస్తుంది. స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ట్రైలింగ్ చేసుకునే వాళ్ళకి స్టాప్ లాసెస్ కంటిన్యూయస్‌గా ట్రైల్ చేసుకోవచ్చు. టార్గెట్ కూడా అండర్‌లయింగ్ వొలాటిలిటీని బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా లైవ్ మార్కెట్‌లోనే ఎంత టార్గెట్ పెట్టుకోవచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంటది. సో, ఇలా మనం అనలైజ్ చేసుకొని మనం మార్కెట్‌లో ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. సో, బిట్‌కాయిన్‌లో ఎక్కడ ట్రేడ్ చేయాలి అంటే మనకు డెల్టా డాట్ ఎక్స్‌చేంజ్‌లో మనకి పార్ట్నర్‌షిప్ జరగడం జరిగిందనే విషయం మన పాత వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగింది. మన లింక్‌తో మీరు గనక సైన్ అప్ చేసినట్లయితే ఒక టెలిగ్రామ్ ఛానెల్‌లో మనకి యాడ్ చేయడం జరుగుతది. ఇది ఛానెల్ అనడం కన్నా గ్రూప్ ఇది. సో, మీరు లైవ్‌లో నాకు కంటిన్యూయస్‌గా చాట్ చేయొచ్చు. మీకున్న డౌట్స్‌ని నేను ఇక్కడ క్లియర్ చేయడం జరుగుతూ ఉంటది. చూడండి ఇక్కడ మన గ్రూప్‌లో జరుగుతున్న కన్వర్జేషన్స్. సో, ఎలాంటి డౌట్స్ ఉన్నా టాక్సేషన్ రిలేటెడ్ డౌట్స్ గానీ, లేకపోతే మార్కెట్‌లో వ్యూ రిలేటెడ్ డౌట్స్ కానీ, లేదంటే ఏదైనా ట్రేడ్స్ ఉంటే మనం ట్రేడ్ పోస్టింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటది. చూడండి ఇక్కడ 13% ప్రాఫిట్, 29% ప్రాఫిట్. సో, లాసెస్ కూడా రావడం జరిగింది. చూడండి ఇక్కడ నిన్న చూసినట్లయితే 2 ట్రేడ్స్ తీసుకున్నాం. ఒక ట్రేడ్‌లో మనకి 20% లాస్ రావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ట్రేడ్‌లో వచ్చేసి 17% ప్రాఫిట్ రావడం జరిగింది. ఇంతకుముందు ట్రేడ్స్ చూసుకున్నట్లయితే 150%, ఇక్కడ 35% ప్రాఫిట్. సో, ఇలాగా కంటిన్యూయస్‌గా ట్రేడ్‌లో మీరు పార్టిసిపేట్ చేసేప్పుడు అనాలిసిస్ నాకు రాదు, టెక్నికల్ అనాలిసిస్ గానీ, డెరివేటివ్ డాటా అనాలిసిస్ గానీ నాకు రాదు. ఓన్లీ ఎక్కడ ఎంటర్ అవ్వాలో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలిస్తే చాలనుకునే వాళ్ళు మన లింక్‌ని యూజ్ చేసి మీరు సైన్ అప్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌కి మీ ఐడీని గనక వాట్సాప్ చేసినట్లయితే మిమ్మల్ని ఈ గ్రూప్‌లో యాడ్ చేసి మీకు కంటిన్యూయస్‌గా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు అది చేయొచ్చు. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.